వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 53వ అధ్యాయము. సాధకులారా, మహాసమాధి అంటే అవ్యక్త రూపమును పొందుట. మహాత్ములు చూపే అనేక లీలలలో ఇది కూడా ఒక భాగము. మొదట దివ్యశక్తి అవ్యక్తంగా ఉండి అవతారముగా వ్యక్తమగుచున్నది. అది తిరిగి నిజస్థితికి పూర్వస్థితికి చేరుచున్నది. మహాత్ముల భావనలో ఇది జీర్ణ వస్త్ర విసర్జన వంటి అతి తేలికైన పని. అయినా వారు అవ్యక్త రూపులుగానే ఉంటూ అవసరమైనప్పుడు భక్తులకు స్వప్నంలో సందేశాలిస్తుంటారు. ఇంకా అవసరమైతే ఇతర అవతార పురుషులను దర్శనం చేసుకుని శాంతిని పొందమని చెప్పిన లీలలు అనేకం. ఇది వారికి సహజము, సాధారణము. విద్యాసాగర శ్రీ స్వామి మహాసమాధి పొందిన పిదప కొందరు భక్తులకు భౌతిక దర్శన భాగ్యం కలిగించారు. కొందరికి తమ అవతారం షిరిడీలో ఉన్నదని అక్కడికి వెళ్ళి సేవించుకోమని ఆదేశించారు. ఈ కథలను చెప్పుకొందామురా. విద్యాసాగర శ్రీ స్వామికి సన్నిహితంగా ఉంటూ నిత్యము సేవ చేసిన బాలప్ప శ్రీ స్వామి మహాసమాధి పొందుటను వారి ఆజ్ఞను తలచి తలచి దుఃఖాక్రాంతుడైనాడు. లోకమంతా చీకటి అయినట్లు ఇక తానెవరి కొరకు బ్రతకాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డాడు. అతను శ్రీ స్వామినే తల్లి, తండ్రి, గురువు, దైవముగా భావించి ఆరాధించినవాడు. తలచుకున్న కొద్దీ దుఃఖమే ఆవరిస్తున్నది. తన గురువు దూరమైన ఆ జీవితం తనకక్కరలేదనే భావించాడు. శ్రీ స్వామి తాను సుదీర్ఘ ప్రయాణమునకు సిద్ధమగుచున్నాను, నీవు నాతో రాగలవా అని అడిగినప్పుడు, మీరు అండగా ఉన్నప్పుడు ఎక్కడికైనా రాగలనన్నాడు కదా. ఇప్పుడు శ్రీ స్వామి వెళ్ళిన చోటికి తాను వెళ్ళలేకపోయానే అని ఇక తాను అన్న పానీయాలు మానివేసి ఈ శరీరాన్ని వదులుటకై నిశ్చయించుకున్నాడు. అలా 3 రోజులు గడిచాయి. ఎవరెంత హితవచనాలు చెప్పినా వినలేదు. 3వ రోజున శ్రీ స్వామి సమర్థులు బాలప్పకు సాక్షాత్కరించారు. చేతిలో కమండలంతో దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న శ్రీస్వామికి బాలప్ప పాదాలు పట్టి సాష్టాంగ వందనం చేశాడు. శ్రీస్వామి వంగి బాలప్పను ప్రేమతో లేవనెత్తి, వత్స, దుఃఖమెందులకు, అది నీకు తగదు, ధీరుడవై వర్ధిల్లు. నీకు నేను ఇచ్చిన పాదుకలు నా రూపం కదా, వానికి చేసే పూజలు సేవలు నేను స్వీకరిస్తాను. నేనెల్లవేళలా నీ వద్దనున్నట్లే భావించుకో. నేను లేని చోటు లేదు, నీలోనూ నీ చుట్టూనూ ఉన్నాను. ఈ విశ్వమంతయు నిండి ఇంకనూ శేషించి ఉన్న నా తత్వమును అవగతం చేసుకో. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అంటూ శ్రీ స్వామి బాలప్పను ఆశీర్వదిస్తూ అదృశ్యమైనారు. అప్పటికి బాలప్ప దుఃఖం ఉపశమించి ఆ పాదుకలను సాక్షాత్తు శ్రీ స్వామి అనే భావంతో పూజించుకున్నాడు. శ్రీ స్వామి సమర్థులకు అసాధ్యమైనదేమున్నది? శ్రీ స్వామి సమర్థాయ నమః. నీలెగాం అను గ్రామంలో భావు సాహెబ్ అను జాగీర్దారు ఒకరు ఉండేవారు. వారు శ్రీ స్వామివారి యందు మిక్కుటమైన భక్తి కలిగిన వారు. శ్రీ స్వామి ఒకసారి వారి ఇంటికి వెళ్ళారు. భావు సాహెబ్ శ్రీ స్వామివారికి పాద పూజలు చేసెను. నుదుట తిలకముంచి అక్షింతలు దానికి అంటించెను. ఆ అక్షింతలు క్రింద రాలుచుండగా శ్రీ స్వామి వాటిని తమ చేతిలో ఉంచి భావు సాహెబ్ భార్య చేతిలో ప్రసాదముగా ఉంచి, మీకు సంతానము కలుగునని దీవించారు. అప్పటి వరకు వారికి బిడ్డలు లేరు. శ్రీ స్వామి కృపతో 2 కుమార్తెలు 1 కుమారుడు కలిగిరి. శ్రీ స్వామి దర్శనార్థము ఒక దత్త జయంతి నాడు భావు సాహెబ్ అక్కల్కోటకు వచ్చెను. శ్రీ స్వామిని ప్రార్థించి తమరు మరలా నీలగాం వచ్చి మా ఇంటిని పావనం చేయమని కోరెను. శ్రీ స్వామి ఆశీర్వదించి తప్పక నీ కోరిక నెరవేరుస్తానని అభయమిచ్చిరి. కొలది మాసములకే శ్రీ స్వామివారు మహాసమాధి పొందిరి. భావు సాహెబ్కు ఈ వార్త అందలేదు. శ్రీ స్వామి సమాధి చెందిన 5వ దినమున ఒక వింత జరిగెను. నీలగాం ఊళ్ళోకి శ్రీ స్వామి సమర్థులు వచ్చారని వార్త ఊరంతా వ్యాపించెను. ఊరి వారందరూ శ్రీ స్వామి దర్శనము చేసుకొనుచుండగా
భావు సాహెబ్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. శ్రీ స్వామిని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రేపు తప్పక వచ్చేదనని శ్రీ స్వామి మాట ఇచ్చిరి. మరుసటి రోజు శ్రీ స్వామి వారిని తీసుకొని వచ్చుటకై ఆ ప్రదేశమునకు భావు సాహెబ్ వెళ్ళాడు. అచట ఎవరూ లేరు. వెంటనే అక్కల్కోటకు ఒక వ్యక్తిని పంపెను. ఆ వ్యక్తి రాకపూర్వమే శ్రీ స్వామివారు భావు సాహెబ్ వారి ఇంటికి వచ్చిరి. ఆ సమయమున భావు సాహెబ్ భోజనమునకై కూర్చుండెను. శ్రీ స్వామి వచ్చినది గమనించి అతను భోజనము నుండి లేచి వచ్చి భక్తిపూర్వకముగా శ్రీ స్వామివారిని లోనికి ఆహ్వానించి కూర్చుండబెట్టి వారి భోజనమునకు ఏర్పాట్లు చేయుచుండెను. అంతలో శ్రీ స్వామి అంతర్ధానమైరి. శ్రీ స్వామి సమర్థులు ఇంతలోనే ఎట్లు అదృశ్యమైనారని చింతించుచుండగా తాను అక్కల్కోటకు పంపిన వ్యక్తి తిరిగి వచ్చి శ్రీ స్వామి సమర్థులు మహాసమాధి అయి 5 రోజులైనదని విన్నవించాడు. భావు సాహెబ్ ఆ వార్త విని నిశ్చేష్టుడైనాడు. ఆయనకు దుఃఖించాలో సంతోషించాలో తెలియని పరిస్థితి ఏర్పడెను. శ్రీ స్వామి యొక్క భౌతిక దర్శనము స్పర్శ తనకు బాగా గుర్తున్నది. శ్రీ స్వామి అక్కల్కోటలో అదృశ్యముగా ఉండియే ఉన్నారని, వారు సర్వత్రా నిండి ఉన్నారని ఈ లీల వల్ల అందరికీ వెల్లడి అయినది. శ్రీ స్వామివారు భావు సాహెబ్ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట తప్పలేదు. ఆయన సత్యసంధుడు, సత్యస్వరూపుడు, సత్యవ్రతుడు, సత్య సంకల్పుడు, సద్గురువులు ఎప్పుడూ మాట తప్పరు. అదే సమయంలో బీడ్కర్ మహారాజ్ నర్మదా నది ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. శ్రీ స్వామి మహాసమాధి వార్త ఆయనకు అక్కడకు తెలిసినది. తీవ్రమైన దుఃఖము శోకములకు లోనై తన ప్రదక్షిణ కార్యక్రమం విరమించి అక్కల్కోటకు చేరాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆ సమయంలోనే శ్రీ స్వామి సమర్థులు బీడ్కర్ మహారాజ్కు దర్శనమిచ్చి, నేను సర్వత్రా ఉన్నాను, ఇప్పుడు నీ ప్రదక్షిణ విరమించకూడదు. నా ఆశీస్సులు, నర్మదామాత ఆశీస్సులు నీ వెంట ఉన్నాయి. ముందుకు వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేయమని ఆదేశించారు. ఆ దర్శనంతో బీడ్కర్ మహారాజ్ పులకించిపోయారు. శ్రీ స్వామి ఆజ్ఞను శిరసావహించి ముందుకు సాగిపోయారు. శ్రీ స్వామి సమర్థుల సూచనల వల్ల శ్రీ స్వామి పరమపదిస్తారని గ్రహించి కేశవ్ నాయక్ అను భక్తుడు కంటతడి పెట్టి, శ్రీ స్వామి మీరు వెళ్ళిపోతానంటున్నారు, మీరు లేకుంటే మేము నీరెండిపోయిన చెరువులలోని చేపల వలె విలవిలలాడి బ్రతకలేము. ఇక మాకు దిక్కెవ్వరు? మా బాధలు ఎవరికి చెప్పుకొందము? ఇంతకాలము నుండి మమ్ములను మార్జాల కిషోర న్యాయముగా రక్షిస్తూ వచ్చారు. మీ వియోగం మేము సహించలేము అని పరిపరి విధములా ప్రార్థన చేశాడు. శ్రీ స్వామివారు చిరునవ్వు నవ్వుచూ అతనికి తన పాదుకలను ప్రసాదించారు. ఆశీర్వదిస్తూ, నా అవతారం షిరిడీలో ఉన్నది, అక్కడకు వెళుతూ ఉండు, నేను లేని కొరత నీకుండదు అన్నారు. అతడు కొంతవరకు శాంతించాడు. శ్రీ స్వామి మహాసమాధి తర్వాత కొంతకాలానికి కేశవ్ నాయక్ తన కుమారుణ్ణి తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. దారిలో 2 బ్రాహ్మణులు షిరిడీలో ఉన్న సాయిబాబా ముస్లిం అని, తమ వంటి పవిత్రులు ఆయనను దర్శించకూడదని చెప్పిరి. అయినను కేశవ్ నాయక్ తాను ఆయన దర్శనార్థం వెళ్ళుచున్నానని, తమ సద్గురువు యొక్క ఆదేశమే తమకు శిరోధార్యమని చెప్పెను. అప్పుడు ఆ కర్మిష్ఠులైన బ్రాహ్మణులు కూడా ఆ పిచ్చి ఫకీరునే చూచెదమని కేశవ్ నాయక్ వెంట షిరిడీకి వచ్చిరి. అందరూ మసీదు వద్దకు చేరగానే శ్రీ సాయి వారిని చూస్తూనే కేశవ్ నాయక్తో, నీవు నీ కుమారుడు నా వద్దకు రావచ్చు గాని ఆ కర్మిష్ఠులైన బ్రాహ్మణులకు ప్రవేశం లేదు అనెను. ఆ మాట వింటూనే వారు ఆశ్చర్యంతో తమ భావాలను సాయిబాబా గుర్తించారని, తమ ఆక్షేపణ సవ్యమైనది కాదని తెలుసుకొనిరి. శ్రీ సాయిబాబా నాయక్ చేత కొన్ని వేపాకులు తెప్పించి వాటిని నలుగురికి పంచిరి. వాని రుచి ఎలా ఉన్నదో తిని చెప్పమన్నారు. కేశవ్ నాయక్కును అతని కుమారుడును ఆ వేపాకులు తీయగా ఉన్నవనిరి. ఆ బ్రాహ్మణులిరువురూ మాత్రం వేపాకులు చేదుగా ఉన్నవి కావున తినలేమన్నారు. సద్గురు భక్తులకు దుఃఖభూయిష్టమైన ఈ సంసారం బాధాకరంగా ఉండదని ఇందు మూలంగా నిరూపించినారు. విద్యాసాగర, ఆకారాలు వేరైన సద్గురువు యొక్క సర్వవ్యాపకత్వమును గుర్తెరుంగవలెను. శ్రీ స్వామి సమర్థులు వారి మహాసమాధి అనంతరము సమర్థుల రూపంగా ఎన్నో లీలలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఇతర సాధువుల రూపాలలో కూడా తామే ఉన్నామని నిరూపించారు. 1878 తర్వాత గూడభాయి కృష్ణాజీ శ్రీ స్వామి సమాధిపై ప్రతిష్ఠించబడిన సమర్థ పాదుకలను తరచుగా దర్శించుచుండేవారు. ఒకసారి అతను అలా అక్కల్కోట బయలుదేరగా ఆ ముందటి రాత్రి శ్రీ స్వామి అతనికి స్వప్న దర్శనమిచ్చి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, నీవు
అక్కడికి వచ్చి నన్ను సేవించుకో అన్నారు. అతడు శ్రీ స్వామి ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి శ్రీ సాయిబాబాను 6 మాసాలు సేవించాడు. తన అలవాటు ప్రకారం అక్కల్కోటలోని పాదుకలను దర్శించటానికి శ్రీ సాయిని అనుమతి కోరగా ఆ సద్గురు సామ్రాట్, ఇప్పుడు అక్కడెవరున్నారు? ఆయన ఇప్పుడు ఇక్కడే నా రూపంలో ఉన్నారు, అక్కడికి పోవడం దేనికి అన్నారు. భాయి కృష్ణాజీ తనకు వచ్చిన స్వప్న సందేశం ధృవపడినదని, శ్రీ స్వామి సమర్థులు శ్రీ షిరిడీ సాయి బాబా అభిన్నులని తెలుసుకుని ఎంతో ఆనందించాడు. ఠానే నివాసి అయిన బార్కర్ జబ్బు పడ్డాడు. ఆ సమయంలో ఒక స్నేహితుడు వచ్చి శ్రీ సాయి పఠాన్ని విభూతిని ఇచ్చాడు. త్వరలో బార్కర్ స్వస్థుడైనాడు. కానీ సాయి వంటి ముస్లిం సాధువు పటాన్ని మహాత్ములైన అక్కల్కోట శ్రీ స్వామి సమర్థుల చిత్రపటం ప్రక్కనే పూజలో ఉంచుటకు ఇష్టం లేదు. కానీ ఆ రాత్రి స్వప్నంలో శ్రీ సాయి అతని ఇంటికి వస్తే సగౌరవంగా లోనికి ఆహ్వానించాడు. ప్రక్కనే ఉన్న అతని మిత్రుడు, శ్రీ సాయి శ్రీ సమర్థులు వేరు కాదు అన్నాడు. మర్నాడు అతడు నిస్సంకోచంగా శ్రీ సాయి పటాన్ని పూజలో పెట్టుకున్నాడు. బాపు సాహెబ్ జోగు శ్రీ స్వామి సమర్థులను దర్శించి సేవించేవాడు. ఇతను శ్రీ స్వామి సమాధి అనంతరం షిరిడీ వెళ్ళి శ్రీ సాయిని పూజిస్తుండేవాడు. ఇతను మసీదులో ప్రతిరోజు శ్రీ సాయికి హారతి ఇచ్చేవాడు. సాటి భక్తులు శ్రీ షిరిడీ సాయి శ్రీ స్వామి సమర్థులు ఒక్కరేనని, వారిరువురు రూపాలు వేరే గాని ఒకే శ్రీదత్త అవతారమని చెప్పుకోవటం విన్నాడు. తాను శ్రీ స్వామి సమర్థులని, సాయిని ఇద్దరిని ఒకే సేవించిన వాడు కనుక ఒకరోజు తనకు శ్రీ సాయి శ్రీ స్వామి సమర్థులుగా దర్శనమిస్తే కానీ ఈరోజు హారతి ఇవ్వనని మొండి పంతం పట్టి కూర్చున్నాడు. నాటి హారతి సమయంలో జోగుకు శ్రీ సాయి స్థానంలో శ్రీ స్వామి సమర్థులు కూర్చుని దర్శనమిచ్చారు. అప్పుడు బాపు సాహెబ్ జోగు శ్రీ సాయి శ్రీ స్వామి ఒకరేనని విశ్వసించి అమితానందపడ్డాడు. నాటి నుండే శ్రీ సాయి మహాసమాధి పర్యంతము మసీదులో జోగు హారతులు ఇస్తూ సేవించాడు. ఇలాగే ఇంకెందరో శ్రీ స్వామి సమర్థుల శిష్యులు భక్తులు శ్రీ షిరిడీ సాయిని దర్శించి వారిలో శ్రీ స్వామి సమర్థులను దర్శించి సేవించారు. హరిశ్చంద్ర పితలే అనునతను బొంబాయిలో ఉండేవాడు. అతని కొడుకు మూర్ఛరోగముతో బాధపడుచుండెను. ఇంగ్లీషు మందులు ఆయుర్వేద మందులు ఎన్నో వాడిరి, కానీ జబ్బు కుదరలేదు. ఒకరోజు పితలే దాసగను నామ సంకీర్తనమునకు వెళ్ళగా అచ్చట శ్రీ సాయిబాబాను గురించి దాసగను కీర్తనలలో వినెను. శ్రీ బాబా తన దృష్టి చేతను తాకుట చేతను ఊధి చేతను బాగు కానట్టి దీర్ఘ రోగములను సైతం నయము చేయునని తెలిసెను. సాయిబాబాను చూచుటకు నిశ్చయించుకుని బహుమతులను పండ్ల బుట్టలను తీసుకుని భార్య బిడ్డలతో కలిసి షిరిడీకి వెళ్ళెను. ద్వారకామాయి మసీదుకు వెళ్ళి బాబాకు సాష్టాంగ వందనం చేసి తన రోగిష్టి కొడుకును శ్రీ సాయిబాబా పాదములపై పడవేసిరి. శ్రీ సాయిబాబా ఆ పిల్లవాని వైపు చూడగానే వింతగా కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడ్డాడు. నోట చొంగకారగా చచ్చిన వాని వలె పడినాడు. అతని తల్లి అమితముగా బాధపడుచు రోధించుచుండెను. అప్పుడు శ్రీ సాయి, ఇటు లేడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము, కుర్రవాణిని బసకు తీసుకుపోము, అర్ధగంటలో వానికి చైతన్యం వచ్చుననిది. బాబా చెప్పినట్లు వారు బసకు పోగా అర్ధగంటలో ఆ పిల్లవానికి చైతన్యం వచ్చినది. పితలే కుటుంబమంతయు ఎంతో ఆనందించిరి. తిరిగి ఆ బాలునికి మూర్ఛలు రాలేదు. ఆ సంతోషముతో వారు అందరికీ మిఠాయిలు పంచిరి. బాబా చిరునవ్వుతో, నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును అనిరి. పితలే దంపతులు కొలది రోజులుండి తిరిగి ఇంటికి పోవ నిశ్చయించుకొనిరి. శ్రీ సాయిబాబా పితలేను దగ్గరకు పిలిచి, బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని నీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకో, నీవు మేలు పొందెదవు అనిరి. పితలే వానిని ప్రసాదముగా స్వీకరించి ఇంటికి చేరినాడు. కానీ అతడు షిరిడీ పోవుట అదే మొదటిసారి. బాబా తనకు ముందు 2 రూపాయలు ఇచ్చి తినని చెప్పుటలోని అర్థము అతడు గ్రహింపలేక తన తల్లిని అడిగాడు. ఆమె, నీవు ఇప్పుడు నీ కుమారుణ్ణి తీసుకుని షిరిడీ వెళ్ళినట్లు నీ తండ్రి నిన్ను చిన్నతనములో శ్రీ అక్కల్కోట మహారాజు వారి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన సిద్ధపురుషుడు, జ్ఞాని, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. నీ తండ్రి నిర్మల భక్తుడు కనుక ఆయన పూజను శ్రీ స్వామి అంగీకరించి
నీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రి ఉన్నంత వరకు పూజ జరిగినది, పిమ్మట అవి పోయినవి. వాటి సంగతి మరచితిమి. నీ అదృష్టవశమున శ్రీ అక్కల్కోట మహారాజ్ శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించ చూచుచున్నారు. కావున నీ సంశయములను వీడి దురాలోచనలను మాని మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారం నడువుము. సత్ప్రవర్తనమును అవలంబించుచు కుటుంబ దైవములను పూజింపుమనెను. యోగుల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము అని చెప్పినది. శ్రీ దత్తస్వామి అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశమంతటా పర్యటించి అనేక చాతుర్మాస్యాలు చేశారు. 1904లో వారు బ్రహ్మదత్తంలో తమ 14వ చాతుర్మాస్యం పూర్తి చేసి మీరజ్ మీదుగా పండరీపురం వెళుతూ దారిలో కమలాపురం అనే గ్రామంలో విడిది చేశారు. ఆనాటి రాత్రి ఆయనకు స్వప్నంలో ఒక ఆజానుబాహు దర్శనమిచ్చి, నీవు దేశమంతా పర్యటిస్తున్నావు, స్తోత్రాలు రాస్తున్నావు, నన్ను గుర్తించలేకున్నావేమి అన్నారు. శ్రీ వాసుదేవానందులకు వెంటనే మెలకువ రాగా తనకు స్వప్న దర్శనమిచ్చినదెవరో తెలియక వారి వివరములు తెలుపమని మరలా శ్రీ దత్తస్వామినే ప్రార్థించి నిద్రపోయారు. ఈసారి కలలో దత్తమూర్తి దర్శనమిచ్చి, ఇంతకు ముందు మీకు దర్శనమిచ్చినది అక్కల్కోట నివాసి అయిన శ్రీ స్వామి సమర్థులు. నీవు వారిని దర్శించాలి, వారిని గురించి శ్లోకాలు కూడా రాయాలి అని అన్నారు. అప్పుడు వాసుదేవానందులు, నా వాక్కును మీ స్తోత్రానికే అంకితం చేశాను కదా, మీరు ఆజ్ఞాపిస్తే తప్ప వారిని గూర్చి రాసేది ఎలా అన్నారు. శ్రీ దత్తస్వామి చిరునవ్వుతో అదృశ్యమైనారు. అప్పుడు వాసుదేవానందులు పండరీపురం వెళ్ళకనే అక్కల్కోట వెళ్ళాలని నిశ్చయించుకుని బయలుదేరాడు. కానీ దారిలో వారిని అతిసారం బాధించింది. అయినా వారు అక్కల్కోట వెళ్ళి శ్రీ స్వామి సమర్థుల సమాధిని దర్శించిన తరువాతనే గాణగాపురం చేరారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 53వ అధ్యాయము సంపూర్ణం.